హాయ్ అండి. ఈరోజు మీకు కొన్ని యూజ్ఫుల్ టిప్స్ చెప్తాను. కింద ఇలా టిష్యూ వేసేసి కొత్తిమీర ఇందులో వేసేసుకోవాలి. పైన మళ్ళీ టిష్యూ వేసుకోవాలండి. ఇదైతే 1 వీక్ వరకు ఉంటుందండి. ఇది ఐస్ క్రీమ్ది, నేను బాక్స్ పడేయకుండా ఇలా చేశాను. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఈ కాడలు కూడా అండి కింద టిష్యూ వేసాను, ఇందులో పెట్టేశాను. ఇది మనం రసం చేస్తారు కదా మీరు, ఆ రసం చేసినప్పుడు ఇది వేస్తే రసం చాలా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. నేను ఇలానే ట్రై చేస్తాను, మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇది కూడా కొత్తిమీరేనండి, నేను ఎండబెట్టాను. ఎందుకంటే మనకు పచ్చి కొత్తిమీర దొరకనప్పుడు, మనం అంగడికి పోయి తెచ్చుకోవాలా వీలు లేదనుకున్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. ఇదైతే నేను 6 months అయిందండి చేసి. చూడండి ఎంత ఫ్రెష్గా ఎలా ఉందో. నెక్స్ట్ ఇది కొబ్బరి అండి. ఈ కొబ్బరి పెట్టి నేను 3 months అయింది. చూడండి పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి కూడా ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మనకు అవసరం అనుకున్నప్పుడు ఒక 10 నిమిషాల ముందు తీసి బయట పెట్టేస్తానండి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇది నిమ్మకాయ అండి. నిమ్మకాయలు పిండి నేను ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది కూడా అంతేనండి, మనకు కావాలన్నప్పుడు కొద్దిసేపు బయట పెట్టేసి 1 స్పూన్ వేసుకొని మనకు చక్కెర నీళ్ళు కావాలన్నా, లేకపోతే మనం షియా షీటు ఏది తాగాలనుకున్నా కూడా ఇది 1 స్పూన్ వేసుకొని చక్కెర వేసుకొని తాగొచ్చు అండి. చిత్రాన్నం పులుసులకైనా వాడుకోవచ్చు, చెడిపోకుండా ఉంటాయి. ఇది చింతపండు పొడి కొట్టి పెట్టాను. ఇలా పొడి కొట్టి పెడతానండి. తర్వాత ఇది వచ్చేసి బంగారం గడ్డిదండి. ఇది నేను దీంట్లో నీళ్లు వేసి పెట్టాను. ఇది ఐస్ క్యూబ్స్ లాగా వాడుకోవచ్చు. ఎక్కడన్నా చెయ్యి అందు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా కానీ ఇది రుద్దుకోవచ్చు అండి. క్యారీ కానీ ఏదన్నా ఉంటే అది కూడా ఇలా ఐస్గా పెట్టుకోవచ్చు. దీనిలో ఏదన్నా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇది పుదీనండి. పుదీన కానీ కింద టిష్యూ వేసాను, తర్వాత ఇందులో పెట్టేస్తాను. టిష్యూ అనే కాదండి, న్యూస్ పేపర్ కూడా వాడచ్చు. టిష్యూ ఎంత రిజల్ట్ ఉంటుందో న్యూస్ పేపర్ కూడా అంతే రిజల్ట్ ఉంటుందండి. న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. ఇది పుదీనండి. ఇది కూడా పుదీనేనండి. ఇది ఎండబెట్టాను. నేను ఎక్కువ ఇలా ఎండబెట్టే వాడతానండి, ఎందుకంటే ఎప్పుడన్నా లేనప్పుడు నేను ఈ ఎండబెట్టిందే వాడుకుంటాను, ఈ పుదీన కానీ కొత్తిమీర కానీ. దీనిలో మీకు ఏదన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ చాలా బాగా వర్క్ అవుతాయండి ఈ టిప్స్.